తర్వాత రాశి 6వ రాశి కన్యారాశి. 2025 సంవత్సరం జూలై నెలలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 సంవత్సరం జూలై నెల 6వ రాశి కన్యారాశి. కన్యా మిథునయోర్బుధ. కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. ఆ బుధుడు ఏకాదశిలో బాగా ఉపయోగపడేట్లుగా ఉన్నాడు. తర్వాత రవి ఒకడు బాగున్నాడు. మిగతా ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. కుజకేతువులు పూర్తిగా బాగాలేరు. మరి రాహు బాగున్నాడు, శని కూడా బాగాలేడు. కానీ ఈ జాతకంలో చెప్పాలి అంటే ఏం బాగాలేదు పూర్తిగా అని చెప్పాల్సిందే. 100కి 99 వంతులు బాగాలేదని చెప్పాలి. కాబట్టి అయితే కొంతమందికి సమస్య అనిపిస్తుంది. ఏంటంటే నేను బాగాలేదు అని చెప్పాను, గోచార రీత్యానే నేను చెప్పింది. జన్మలగ్న రీత్యా బ్రహ్మాండంగా ఉందనుకోండి, ఎప్పుడు రానివాడు కోర్టు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమంటే తప్పు చెప్పామంటారు. తప్పు నేను చెప్పటం లేదు, గోచారంలో ఉన్నదే చెబుతున్నాను. జన్మలగ్న రీత్యా బాగుండి ఉంటే ఏం చేయలేరు. కాబట్టి అట్లాగే రోగ నిరోధక శక్తి ఉన్నప్పుడు మందులు వాడకపోయినా మనిషికి అదే మెడిసిన్ అవుతుంది. అట్లాగే జన్మలగ్న రీత్యా ఉంటే ఇదేం చేయలేరు. మందులు వాడితే కూడా రోగం దగ్గర వాడు ఉంటాడు. రోగ నిరోధక శక్తి ఉండి ఎటువంటి దెబ్బనైనా సరే పోగొట్టుకోగలిగిన శక్తి ఉంటుంది. ఇవాళకి నా పరిస్థితి కూడా అంతే. ఏదైనా దెబ్బ తగిలింది, తెగింది, తెల్లారేపటి చెక్కు కట్టేస్తుంది. షుగర్ ఉంది, అయితే రోగ నిరోధక శక్తి ఉంటే అట్లా ఉంటుంది. అట్లాగే ఈ రాశి వాళ్ళకి జన్మలగ్న రీత్యా బాగుంటే మాత్రం బాగుంటుంది. కాబట్టి జన్మలగ్న రీత్యా కూడా బాగుండకపోయిందేమో అనేది పరీక్ష చేసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు వచ్చే నష్టం సామాన్యమైన నష్టం కాదు. ఈ నష్టాన్ని తప్పించుకోవాలి అంటే మాత్రం చాలా జాగ్రత్త పడాలి. మానవుడి జీవితంలో నరుడికి 4 అంశాలు అన్నారు. 25 సంవత్సరాలు విద్య, 26 నుంచి 50 వచ్చే లోపల భార్య పిల్లలు, తర్వాత 50 నుంచి 75 లోపల పిల్లల పెళ్ళిళ్ళు, మనవాళ్ళు మనవరాళ్ళు, బాధ్యతలు. అసలు 75 దాకా బతుకుతున్న వాళ్ళు తక్కువగా ఉంటున్నారు. ఈ 4 అంశాల్లో చదువు లేకపోతే 25 సంవత్సరాల లోపల బాధే. పెళ్ళి అయినా కూడా, పెళ్ళి కాకపోయినా, పెళ్ళి కాకపోతే ఓ బాధ, పెళ్ళి సరైన భార్య రాకపోతే ఇంకో బాధ. కాదు, భార్య వచ్చిన తర్వాత కలిసి వస్తే ఇంకా సంతోషం, భార్య వచ్చిన తర్వాత కలిసి రాకపోతే అది ఇంకో బాధ. కాబట్టి అన్నిట్లో కంటే విద్య కంటే ఉద్యోగం. ఉద్యోగం ఉన్నదనుకోండి, సరైన భార్య అనుకూలత లేకపోతే నువ్వు కలెక్టరుగా, జమీందారుగా, ప్రైమ్ మినిస్టరుగా కష్టమే జీవితం. కాబట్టి ఈ రాశి వారికి ఉన్న స్వభావం ఎట్లా ఉందంటే, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఎట్లా ఉంటుందంటే, నేను చోట పెళ్లి చేస్తూ ఉంటే వాడు బంగారపు ఛాయ, నల్లగా బొగ్గు చాలదు అంత నలుపు ఉంది. నేను చిన్నతనంలో చేయిస్తున్నా. ఎట్లా చేసుకుంటున్నారంటే నా కళ్ళతో చూడన్నాడు. తలకాయ గిర్రం తిరిగింది. ఇంత ఏదో మాట మాట్లాడా కదా అనుకున్నా. అట్లాగే ఈ టైంలో మంచి వ్యక్తి కాని వ్యక్తి కూడా మంచిగా అనుకొని మరి ఒక అడుగు వేసి నష్టపడే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.